రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు ఆమె. రెజ్లింగ్ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను, నా ధైర్యం ఓడిపోయింది అంటూ భావోద్వేగానికి గురయ్యారు. నాకింకా బలం లేదు, గుడ్ బై రెజ్లింగ్ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 100 గ్రాముల ఓవర్ వెయిట్ ఉన్న కారణంగా ఫోగట్ పై ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటు వేసింది. ఫైనల్స్ కు ముందు ఫోగట్ 2 కిలోలు ఎక్స్ట్రా బరువు ఉండగా రాత్రంతా కూడా కష్టపడి 1800 గ్రాముల బరువును తగ్గారు. దీంతో డీహైడ్రేషన్ కు గురైన ఫోగట్ ను హాస్పిటల్ కు తరలించారు. అయితే రెజ్లింగ్ ఆటగాళ్లు బౌట్ సమయంలో తమ బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఆటకు ముందు రోజు వినేష్ 2 కిలోలు ఎక్కువ బరువు ఉంది. దీంతో జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటి వర్కౌట్స్ చేశారు. భోజనం కూడా తీసుకోలేదు. అంతేకాకుండా రాత్రంతా కూడా మేలుకొనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె తీవ్రంగా డీహైడ్రేషన్ కు గురైనట్లు తెలుస్తోంది. వినేష్ ఫోగట్ కు దేశవ్యాప్తంగా కూడా పలువురు ప్రముఖులు, క్రీడాకారులు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె క్రీడా స్ఫూర్తిని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వినేష్ ఫోగట్ నిజమైన ఛాంపియన్ అని కొనియాడారు. ఇక కష్ట సమయంలో ప్రయత్నం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిందని అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారని ట్వీట్ చేశారు. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు ఆమె. రెజ్లింగ్ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను, నా ధైర్యం ఓడిపోయింది అంటూ భావోద్వేగానికి గురయ్యారు. నాకింకా బలం లేదు, గుడ్ బై రెజ్లింగ్ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 100 గ్రాములు ఓవర్ వెయిట్ ఉన్న కారణంగా ఫోగట్ పై ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటు వేసింది. ఫైనల్స్ కు ముందు ఫోగట్ 2 కిలోలు ఎక్స్ట్రా బరువు ఉండగా రాత్రంతా కూడా కష్టపడి 1800 గ్రాముల బరువును తగ్గారు. దీంతో డీహైడ్రేషన్ కు గురైన ఫోగట్ ను హాస్పిటల్ కి తరలించారు. అయితే రెజ్లింగ్ ఆటగాళ్లు బౌట్ సమయంలో తమ బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.